నమస్తే, నేను మీ కొరటిపాటి ప్రేమ్ కుమార్. అందరికి వందనాలు. ఈరోజు వీడియో ఇద్దరు పాస్టర్ల గురించి మాట్లాడుతూ ఉన్నా. దైవ సేవకులు ఇల్లు ప్రతిరోజు సోషల్ మీడియాలో గమనిస్తా ఉన్నా. ఒక వారం 10 రోజులుగా ఎలా ఉందంటే వీళ్ళ ప్రస్తావన, వీళ్ళ విధానం దైవ సేవకుల్లా లేదు, రాజకీయ నాయకుల్లా ఉంది. ఎంత క్రైస్తవుల జీవితాన్ని ఎంత రోడ్డు మీద పడేస్తున్నారంటే వీళ్ళు. అసలు వీళ్ళ విధానం చూస్తా ఉంటే అసలు ఎంత బాధగా, ఎంత కష్టంగా ఉందంటే, అసలు ఏంటి వీళ్ళు క్రైస్తవత్వాన్ని ఎటు తీసుకెళ్ళిపోతా ఉన్నారు, దేవుడికి ఎందుకు అవమానం చేస్తా ఉన్నారు, యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రజలు ఏమనుకుంటారు, మరి ముఖ్యంగా అన్యులు, లోకస్తులు దేవుడి కోసం, యేసుక్రీస్తు నిజమైన దేవుడు నమ్మి వచ్చేవాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు అని చెప్పేసి తలుచుకుంటే చాలా బాగా వేస్తూ ఉంది. ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళకి డిబేట్లు కావాలంట. వీళ్ళిద్దరికి డిబేట్లు కావాలంట. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ, ఎవరు నిజమైన పాస్టరు, ఎవరిది నిజమైన బోధ, ఎవరు వాస్తవాలు చెబుతున్నారు, బైబిల్లో తప్పులు ఒకరికొకరు ఎంచి చూపించుకుంటా ఉన్నారు. అసలు నేను అడుగుతా ఉన్నాయని, బైబిల్ పూర్తిగా మీకు తెలుసా? నాకు బైబిల్ పూర్తిగా తెలియదు, కానీ ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా నేను అడుగుతా ఉన్నా. ఈ భూ ప్రపంచంలో, ఈ భూమి ఉన్న వ్యక్తులకి, నేను దైవ సేవకుడిని, నేను పాస్టర్ గారిని చెప్పుకునే వ్యక్తులకి, గొప్ప గొప్ప మహానుభావులను అడుగుతా ఉన్నా. బైబిల్ అనేది ఒక మహాసముద్రం. అది తువ్వే కొద్దీ, ఇళ్ళే కొద్దీ లోతు ఎక్కువ. చాలా మందికి ఇప్పటికీ బైబిల్ సత్యాలు తెలియదు. 100కి 100% ఎవరికి తెలియదు. తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నాకు తెలుసు అని చెప్పి విర్రవేగల వాళ్ళు దేవుడి పట్ల భయం, భక్తితో ముందుకు పోతా ఉన్నారు. వీళ్ళు చేసే మాటలు ఎలా ఉన్నాయంటే, వీళ్ళకి అసలు ఒక పాస్టర్ గారు వాళ్ళ కష్టం, వాళ్ళ విలువ అసలు ఏంటి అన్న సంగతి తెలియదు. వీళ్ళకి సోకులు, కలర్ఫుల్ షర్ట్లు, మెరిసే షర్ట్లు, ఒక సినిమా హీరో లాగా వేషధారణ, అసలు మళ్ళీ పెదాలకి లిప్టిక్లు, మొహాలకి మేకప్లు, ప్రతిరోజు కెమెరా ముందు కనపడాలన్న కోరిక, చూసే వాళ్ళకి అందంగా ఉన్నాడని చెప్పి అనిపించుకోవాలని ఆశ. ఎక్కడ ఉంది వీళ్ళకి దేవుడి పట్ల భయం? వాళ్ళిద్దరి పేరు, ఒకరి పేరేమో జేమ్స్ అంట, జేమ్స్ గారు, పాస్టర్ గారి పేరు జేమ్స్ గారు అంట. ఇంకోళ్ళ పేరేమో విజయప్రసాద్ రెడ్డి గారంట. వీళ్ళిద్దరూ అనుకున్నా, నువ్వు డిబేట్కి వస్తావా, రావా, నీకు దమ్ముందా, ధైర్యం లేదా, సొల్లు మాటలు చెప్పాకు, నువ్వు సొల్లుగాడివి. ఒకటేమో ఒక పాస్టర్ గారు ముందు, ఒక పాస్టర్ గారితో మారుతుంటే కారులో వెనకుంచి ఈ ఏరు చూపిస్తాడు. అరే నువ్వు మాట తప్పురని చెప్పే పరిస్థితి లేదు వాళ్ళకి. అరే దైవ సేవకుడు ఆయన, తప్పు చెప్పని, ఒప్పు చెప్పని, ఏం చెప్పినా దైవ సేవకుడు అని కన్వించే తత్వం లేదు అతనికి. ఎక్కడ పోతుంది ఈ సమాజం? క్రైస్తవత్వం ఎటుపోతా ఉంది? అసలు ఈ క్రైస్తవుల గురించి వీళ్ళకేం తెలుసు? నేను నగాగా మొన్న వచ్చారు వీళ్ళు. అరే 30-40 సంవత్సరాలుగా సేవ చేస్తూ 20-30 మందితో సంఘం నడిపించుకుంటూ, తిని తినక, సరైన బట్టలు లేక, పస్తులుండి, ఇరుగు పొరుగు వాళ్ళు బైబిల్ వాక్యాలు చదువుతా ఉంటే, పాటలు పాడుతుంటే, చర్చి మీదకి వచ్చి పాస్టర్ గారిని బయట లాక్కొచ్చి కొట్టి, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి, రకరకాలుగా బాధ పెడతా ఉంటే, ఆ బాధలు తట్టుకొని నిజమైన దేవుడు యేసయ్య కోసం ఎంత దూరమైన మేము వెళ్తామని చెప్పేసి చేసేవాళ్ళని చూశా. 30 ఏళ్ళకు చూస్తా ఉన్నా. వాళ్ళకి సోషల్ మీడియా తెలియదు. వాళ్ళకి తెలిసింది ఒకటే, దేవుడి గొప్పతనాన్ని చాటి చెప్పాలి, నాకున్న పరిధిలో చాటి చెప్పాలి. 10 మంది కానీ, 20 మంది కానీ, ముగ్గురు కానీ, ఎంతమంది అయినా సరే నేను చాటి చెప్పాలి. ఎక్కడ ముగ్గురు ఉన్నారు అక్కడ దేవుడు ఉన్నాడని చెప్పేసి బైబిల్ చెబుతా ఉంది. దాన్ని నేను చాటి చెప్పాలి.
అని చెప్పి వాళ్ళ ఆలోచన ఉంటే, వీళ్ళ ఆలోచన ప్రజలందరికీ నేను తెలిసిపోవాలి, ఈ ప్రపంచంలో నా పేరు తెలిసిపోవాలి, నేను గొప్ప పాస్టర్ అనిపించుకోవాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడే మాటలు ఎంత చిన్నాలం ఉండి అంటే బాధేస్తా ఉంది. అరే దేవుడే చెప్పాడు కదా, ముందు నీ కంట్లో నలక తీసేసి ఎదురోడు కంట్లో దూలం తీరా బాబు అని చెప్పేసి దేవుడు చెబితే, ముందు నీ కంట్లో నలక పెట్టుకొని ఎదురుడు కంట్లో నువ్వు దూలం ఎలా తీస్తాను? ఏం బైబిల్ బోధ? ఎట్లా అయింది నీ బైబిల్ బోధ? నువ్వేం చెబుతా ఉన్నావు? దేవుడు చెప్పిన మాటే కదా. అరే 10 ఆజ్ఞలు దేవుడు క్లియర్గా రాశాడు కదా, అన్ని చదువుకున్నావు కదా నువ్వు. ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? అసలు దేవ సేవకుడు అంటే ఏంటి? అసలు ఏమనుకుంటారు మీరు? రకరకాల బట్టలు వేసుకొని, రకరకాల షూలు వేసుకొని కార్లో తిరుగుతా ఉండి దైవ సేవ అనుకుంటా ఉన్నారా? తినటానికి తిండి లేక, వెళ్ళటానికి ప్రయాణం డబ్బులు లేక నడిచి వెళ్ళి సేవ చేసే పాస్టర్లు ఉన్నారు ఈ రోజుల్లో కూడా. ఇప్పటికీ చర్చికి 5-10 మంది వస్తే వాళ్ళు ఇచ్చే కానుకలతో వాళ్ళు తిండి భోజనం పెడితే తిందాం, కడుపు నింపుకుందాము లేని రోజు పస్తు ఉండే పాస్టర్లు ఇప్పటికి ఉన్నారు. మీకు అన్నీ నడిచిపోతా ఉన్నాయి, లక్షల కానుకలు వస్తా ఉన్నాయి. మీరు మేమే గొప్ప అనుకుంటా ఉన్నారు. ఎవరు గొప్ప ఇక్కడ? నీ ముందు కూర్చున్న విశ్వాసికి నీకన్నా ఎక్కువ తెలుసు. నీ ముందు కూర్చొని నువ్వు చెప్పే వాక్యం వినే విశ్వాసికి నీకన్నా ఎక్కువ తెలుసు. ఎందుకంటే నీకన్నా వాళ్ళ సీనియర్లు. మా సేవ మంచిది, మా బోధ మంచిది, వాళ్ళ బోధ మంచిది కాదు, అది దేవుడు చూసుకుంటాడు. కొంతమంది పాస్టర్ గారులు నిజమైన సేవ సత్యాన్ని బోధిస్తా ఉన్నారు. వాళ్ళు ఉన్న దుస్తులు వేసుకొని ఉన్న దాంట్లో శుభ్రంగా ఉండి సత్యాన్ని బోధిస్తా ఉన్నారు, నిజాన్ని బోధిస్తా ఉన్నారు. కానీ మీరు వచ్చి దాంట్లో ఎట్లా ఉందంటే కార్పొరేట్ సిస్టమ్ అంటారే, ఆ కార్పొరేట్ సిస్టమ్ తెచ్చేసి ఆ షూట్లు వేసుకొని, మొహానికి మేకప్ వేసుకొని, పెదాలకు లిప్టిక్ వేసుకొని, స్కిన్ టైట్ బట్టలు వేసుకొని, సమాజంలో ఆడవారు ముందు ఉన్నారు, ఆడవాళ్ళు ముందు మనం ఎలా ఉండాలి, ఎలా మాడాలి, ఏం మాట మాడాలి తెలియకుండా మాట్లాడే దైవ సేవకులు చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది, అబద్ధకు బోధకులు వస్తూ ఉంటారు. ఎప్పుడు? దేవుడు 2వ రాకడకు ముందంట. మీరంతా నాకు అలా కనపడతా ఉన్నారు. ఎంతో మంది దగ్గరికి వస్తారు, చాలా మంది పాస్టర్లు పేదవాళ్ళు. అయ్యా నా పరిస్థితి బాగలేదయ్యా, నా చర్చిలో వచ్చిన సమస్య ఉందయ్యా, నన్ను వాడు మొన్న ఒకతను వచ్చి నన్ను కొట్టాడు వాక్యం చూస్తూ ఉంటే, అయ్యా నాకు తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అయ్యా, ఉంటే సాయం చేయండి అయ్యా అని బాధపడే పాస్టర్లు చాలా మంది ఉన్నారు. నడిచి బైబిల్ చేతిలో పెట్టుకొని ప్రార్థన ఉంటే ఆడికి వెళ్ళటానికి డబ్బులు లేక, ఛార్జీలు డబ్బులు లేక, వాహనం లేక నడిచిపోయి సేవ చేసే పాస్టర్లు ఉన్నారు. ఇంట్లో పాస్టర్లకి సరైన బట్టలు లేక పాపం ఉన్న బట్టలతోనే సర్దిద్దుకొని ఉండే పాస్టర్లు ఉన్నారు. వర్షం వస్తా ఉంటే నీరు చర్చిలో కారుతా ఉన్నా కళ్ళల్లో బాధ పెట్టుకొని, మనసులో బాధ పెట్టుకొని బయటికి దేవుడు మాట చెప్పే పాస్టర్లు ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి ఉన్న పాస్టర్లకి ఏ రోజైనా మీరు సాయం చేశారా? ఒకరికైనా మంచి చేశారా? ఏ కాడికి సోషల్ మీడియాలో వ్యూస్ వస్తూ ఉన్నాయి, నేను మంచి బట్టలు వేసుకుంటే చూసిన వాళ్ళు బాగా ఆకర్షించబడతారు, జనాలు బాగా వస్తారు, జనాలు బాగా ఎక్కువ రావటం వల్ల నువ్వు నిజమైన పాస్టర్ అనుకుంటున్నాయేమో. దేవుడు అక్కడ రాస్తాడు. మీ బోధనలు, మీ విధానం, మీరు చేసే పనులు దేవుడు పైన రాస్తాడు. ఖచ్చితంగా దేవుడు తెలుసు, నువ్వు అనుకుంటావో ఒక్కరోజు నీకుంది, ఖచ్చితంగా దేవుడు తీర్పిస్తారు. చాలా మంది పాస్టర్లు నేను జనాలను చూసి ఎర్రవీగి తప్పు చేసిన పాస్టర్లు, రోడ్డు మీద పెను ప్రమాదాలు చనిపోయిన పాస్టర్లు చాలా మంది చూశాను నేను. తప్పు, నోటికి తాళం వేసుకో, మంచి మాటలు చెప్పు. ఎవరైనా తప్పు చేశారా స్వయంగా వెళ్ళానా ఇది తప్పని చెప్పు. నువ్వు యూట్యూబ్లో వ్యూస్ వస్తావని, నీకు సబ్స్క్రైబర్లు పెరుగుతారని, నేనే గొప్ప అనిపించుకోవాలని చెప్పేసి నువ్వు బయటకు వచ్చి మాట్లాడి డిబేట్ అన్నావా, నువ్వు రాజకీయ నాయకుడివే. నీకు రాజకీయ నాయకుడు తేడా లేదు. దయచేసి అర్థం చేసుకోండి. 2వసారి ఇది రిపీట్ అయిందా ఖచ్చితంగా పాస్టర్స్ అని చూడం మేము. చాలా దూరం పోయింది. దయచేసి అర్థం చేసుకొని డిబేట్లు, తోటకూర పక్కన పెట్టి మీరు మంచి సేవ చేసుకోండి, మంచి విధానం ముందుకు పోండి. కాదు కూడదు ఇష్టానుసారంగా మాట్లాడతామంటే మొదటి నుంచి క్రైస్తవస్థలో ఉన్న మేము ఖచ్చితంగా మీ మీద తిరగబడతాం. ఓకే, అర్థం చేసుకోండి. ఆమేన్. వందనాలు.